నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నిర్వహించే మెగా పీటీఎం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య సమగ్ర శిక్ష ఉన్నత విద్యాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ మెగా పీటీఎంలో భాగస్వాములను చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో ఎకో క్లబ్లను ఏర్పాటు చేసి మొక్కల పెంపకంపై విద్యార్థులను చైతన్యపరిచి పరిరక్షించేలా ప్రతి విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ అందించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూళ్లలో ఇంటర్నెట్ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి. రాష్ట్రానికి మంజూరైన 125 ఆటిజం సెంటర్ల ఏర్పాటు, భవితా సెంటర్ల మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. కంపోస్ట్ నేచురల్ గ్యాస్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కోరారు. శ్రీకాకుళం నగరంలో 80 అడుగుల రహదారిలో గల పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంక్ లో సిఎన్జిని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎన్జి వలన వాతావరణ కాలుష్యం ఉండదని తెలిపారు. గ్యాస్ వాహనాలకు ఫిల్ చేసే ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎయిటీ ఫీట్ రోడ్ శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లోని ఉన్న మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తాలూకా ఐఓసిఎల్ బంకులో సిఎన్జి ఫెసిలిటీని గౌరవ మంత్రులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీని తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఈ బంకుకి అటు 100 కిలోమీటర్లు ఇటు 100 కిలోమీటర్లు కానీ ఒక్క బంకు సిఎన్జిది కూడా లేకపోవడం, మన ఊరికి సిఎన్జి తాలూకు అవసరం చాలా ఉండడం ఈ బంకు తాలూకు ముఖ్యమైన ప్రత్యేకతలు. బాగా మన ఆటో వాళ్ళు కానీ అయితే కొంతమంది కార్ ఓనర్స్ కూడా మాకు ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసి సార్ సిఎన్జి ఫెసిలిటీ ఉన్నదా లేదా, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అడగడం జరిగింది. ఇన్స్టాల్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉండడం వల్ల ఓపెనింగ్లో కొంచెం లేట్ అయింది. మొత్తానికి అన్ని అధిగమించి ఈరోజు గౌరవ మంత్రి వర్యులు చేతుల మీద ఓపెన్ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా ఈ సిఎన్జి అనేది ఫ్రెండ్లీ ఫ్యూయల్ అంటే ఏంటంటే వాతావరణానికి ఏ విధమైన హాని చేయకుండా ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్కీమ్స్ కూడా ఈ విధమైన ఫ్యూయల్ని ప్రమోట్ చేస్తూ బళ్ళు తయారీ కూడా చేయడం జరుగుతున్నది. సో సిఎన్జి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది, వాతావరణం కాలుష్యం చెయ్యదు. కాబట్టి వీలైనంత వరకు ఆ సిఎన్జి ఫెసిలిటీని అందరూ యూటిలైజ్ చేసుకుని ఆ బళ్ళు ఎక్కువగా కొనడం కూడా మనకు ఈ మధ్య చేస్తున్నారు. మాకు కూడా స్టాటిస్టిక్స్ మేము వెరిఫై చేస్తే కూడా చాలా బళ్ళు ఆఫ్ లేట్ మనం పెరగడం అనేది జరిగింది. ఇందాక ఒక ఆటో ఆయన అడిగితే ఆయన చెప్తున్నారు ఏంటంటే ఆయనకు ఒకవేళ ఆయన సిఎన్జి ఆటో సిఎన్జి లేకపోవడం వల్ల పెట్రోల్తో నడుపుతున్నాడు, సిఎన్జి కావాలంటే ఆయన పర్లాకిముడు వెళ్తున్నాడట. అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి అదే అవసరం ఏం లేదు, మన శ్రీకాకుళంలోనే ఇక్కడే ఉన్నది. ట్రైన్డ్ పర్సనల్ అందరూ ఉన్నారు. సిఎన్జి కొట్టడానికి గట్ట ఏ విధమైన లోటులు లేకుండా ఇక్కడ అందరికీ మేము ఎప్పుడు కావాలన్నా సరే మేము దాన్ని సప్లై చేసే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఈ ఫెసిలిటీని అందరినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. స్టార్టప్ ఇండియా ద్వారా యువ శాస్త్రవేత్తలకు చేయూత అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగ వృక్షానికి చెందిన మధులాష్ బాబు 3 ఏళ్లు శ్రమపడి దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారి బస్సులో ల్యాబ్ ను ఆవిష్కరించాడు. బస్సు లోపల విద్యుత్ సరఫరా కోసం బస్సుపై టూక్ సోలార్ ప్యానెల్ 3D ప్రింటింగ్ తో బొమ్మలు, అంతరిక్షంలో అడుగుపెట్టినట్లు అనుభూతిని కలిగించే ప్లానెటోరియం, డ్రోన్లు, రోబోటిక్స్ తయారీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటీ, వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐ వంటి 16 రకాల టెక్నాలజీలు ఉన్నాయి. ఈ పరికరాలతో విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసుకునే వీలు కూడా ఉంది. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారు ఈ యువకుడికి కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఎడోధ్వజాన్ని ఒక సంస్థను స్థాపించి 2024 లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఫ్లో బస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మీరు ఈ బస్ లో చూస్తే 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ రోబోటిక్స్, ఏఆర్, విఆర్, డ్రోన్స్, 3D ప్రింటింగ్ అంటూ 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అసలు ఈ బస్ ని స్థాపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ బస్ తీసుకుని రూరల్ విలేజెస్ కి వెళ్ళాలి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి, అక్కడున్న స్టూడెంట్స్ ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద వాళ్ళకి అవేర్నెస్ కి తీసుకొచ్చి అలాగే ప్రాక్టికల్ గా
హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నది మా మెయిన్ భావం అన్నమాట. అసలు ఎందుకు స్టూడెంట్స్ కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే, మనం ప్రెసెంట్ 2025 లో ఉన్నాం. ఈ 2025 లో టెక్నాలజీ చూస్తే రోజుకు ఒక అద్భుతం జరుగుతూ వస్తుంది. ఈ టెక్నాలజీ స్టూడెంట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలా వాళ్ళ ఎర్లీ స్టేజ్ ఏజ్ లో నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, అలాగే ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ అనమాట. అంటే వాళ్ళు కొత్త ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, రోబోటిక్స్ యూజ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ప్రాబ్లమ్ కి ఏమన్నా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలరా, అలాగే ఐఓటీ యూజ్ చేసుకుని వాళ్ళు ఏమన్నా కొత్త రోబోట్ ని చేసి దాన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయగలరా, అలాగే వర్చువల్ రియాలిటీలో కొత్త అద్భుతాన్ని ఏమైనా సృష్టించగలరా, కొత్త లోకాన్ని ఏమైనా క్రియేట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్స్ కి ఎర్లీ ఏజ్ లో చెప్పడం వల్ల వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ మైండ్ సెట్ వచ్చి వాళ్ళు ఎందుకు చదువుకోవాలని ఒక పర్పస్ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తే బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ వెతుకుంటున్నారు. చాలా మందికి జాబ్స్ దొరకట్లేదు, ఎందుకంటే స్కిల్ ఉండట్లేదు. కానీ ఈ స్కిల్స్ అనేవి చిన్నప్పుడే మనం వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తే టెక్స్ట్ బుక్ లో పెట్టినట్టు కాకుండా వాళ్ళకి ఒక ఫన్ లెర్నింగ్ అన్నమాట. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు. ఒక ఇన్నోవేటివ్ గా కొత్తగా ఏమైనా క్రియేట్ చేయాలని నేర్చుకుంటారు. నార్మల్ గా థియరిటికల్ గా నేర్చుకున్నప్పుడు మనకి అంత మంచిగా అనిపించదు అనమాట. కానీ ఇలాంటివన్నీ ప్రాక్టికల్ గా నేర్చుకున్నప్పుడు వాళ్ళంతా ఫన్ గా తీసుకుని కొత్త ఇన్నోవేటివ్ గా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు. శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వాళ్ళు అక్కడ ఉన్న టీబీఐ నుంచి 25 lakhs స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ నుంచి అయితే ఇచ్చారు. అలాగే మాకు యుఎస్ నుంచి వచ్చిన కొన్ని గ్రాంట్స్, అలాగే కొన్ని ఎన్జిఓస్ మాకైతే సపోర్ట్ చేసినాయి. లాస్ట్ ఇయర్ మొత్తం తెలంగాణలో 40,000+ స్టూడెంట్స్ అయితే మేము రీచ్ అవుట్ అయ్యాము. అక్కడ ఉన్న గవర్నమెంట్ మాకైతే చాలా సపోర్ట్ చేసింది. ప్రెసెంట్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ లో July 1st శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలో ఇక్కడ ఉన్న వైస్ ఛాన్సలర్ మేడం ఉమా మేడం అయితే మా ఫ్లో బస్ లాంచ్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని న్యాయ సముదాయంలో న్యాయమూర్తులు ప్రారంభించారు. వివిధ కేసులను పరిష్కారం చేపట్టారు. కక్షిదారులు ఇద్దరు సంతోషంగా వెళ్లేలా చేయడమే లోక్ అదాలత్ లక్ష్యమని, ఒకరు నెగ్గితే మరో తగ్గేది లేకుండా ఇరువురు అంగీకరించి కేసును పరిష్కారం చేసుకోవటం రాజీ మార్గంగా ఎంచుకోవాలని న్యాయమూర్తులు శ్రీనివాస్ నాయక్, బేబీ రాణి పిలుపునిచ్చారు. ఏ కేసున్నా కూడా సివిల్ గానీ క్రిమినల్ గానీ కాంపౌండబుల్ అఫెన్స్ ఏదన్నా కూడా తీసుకొని ఇరు పార్టీలు రాజీ మూలకంగా కేసు పరిష్కారం చేసుకునే మార్గం పడుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను నెగ్గాను అనేది ఉండదు, ఒకరు నెగ్గారు అనేది ఉండదు. కాన్సెప్ట్ ఇక్కడ లోక్ అదాలత్లో ఇరు పార్టీలు నెగ్గినట్లే. కాబట్టి కొంచెం ఒకరు తగ్గాలి, ఒకరు నెగ్గాలి అన్నట్లు కాకుండా ఇద్దరు తగ్గి రాజీ చేసుకుంటే చాలా వరకు ఇరు పార్టీలు హ్యాపీగా ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఖచ్చితంగా మీ కేసు ఏమైనా కూడా చర్చతోనే ఒక 5 నిమిషాలు కూర్చొని మన ఇంట్లో పెద్దలు ఎలా పంచాయతీ చేస్తారో అదేవిధంగా 5 పార్టీలు కూర్చొని మంచి వాతావరణంలో ఒక 5 నిమిషాలు ఓపిక పెట్టి చర్చించుకుంటే మీ కేసుకి మీరే పిలుస్తారు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు తెలుసు కదా, ఓ కేసు ఎన్ని రోజులు తిరగాలి, మనం కోర్టుకి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత ఎంత టైం వేస్ట్ అయిపోతుంది, ఇలాంటివి చాలా మంది నష్టం కలిగించే వెసులుబాటు ఉంటుంది. మినిమం ఒక కేసు తెగాలంటే ఒక కోర్టులో ఒక 6 నెలలు ట్రయల్ చేస్తే గానీ మనం ఆ కేసుని జడ్జిమెంట్ చెప్పలేము. కాబట్టి అలాంటిది మీరు చూడండి, 6 నిమిషాలు ఓపిక బట్టి ఈ పార్టీ కూర్చొని మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఎవరన్నా కూడా న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని మీరు రాజీ చేసుకుంటే 6 నిమిషాల్లో మీ కేసును ఫుల్ స్టాప్ పెట్టుకునే అవకాశం ఉంది. అందుకే భారత ప్రభుత్వం వారు ప్రతి 3 నెలలకు ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కక్షిదారులు పరస్పర అవగాహనతో రాజీ మార్గాల ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల సత్వర న్యాయం పొందవచ్చని పలమనేరు కోర్టు సీనియర్ సివిల్ జడ్జ్ ఆదినారాయణ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారులు వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ, కోర్టుల్లో కేసుల పరిష్కారానికి సంవత్సరాల తరబడి ఎదురు చూడకుండా రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే సత్వర న్యాయం పొందవచ్చన్నారు. కోర్టుకి ఎందుకు వెళ్తాము? దేర్ ఈజ్ ఏ ఇష్యూ. ఆ ఇష్యూ ఏంటంటే డిస్ప్యూట్, ఒక సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ ఎవరు ఇస్తే సెటిల్మెంట్ అవుతుంది. బయట కనుక సెటిల్మెంట్ చేసుకుంటే దానికి ఏమైనా ఒక రాజకీయ నాయకుడి దగ్గర, లేకపోతే మీ ఏరియాలో ఉండే ఒక లీడర్ దగ్గర, లేకపోతే ఇంకొకరి దగ్గర ఇద్దరు సెటిల్మెంట్ చేసుకుంటే మీకు ఎలాంటి అవార్డు రాదు,
దానికి దానికి ఏంటంటే రికగ్నైజేషన్ ఉండదు. అలా కాకుండా కోర్టు ద్వారా ఒక సెటిల్మెంట్ తీసుకుంటే దానికి ఏంటంటే రికగ్నైజేషన్ ఉంటుంది. కోర్టు అంటే కోర్టు పాస్ చేసిన జడ్జిమెంట్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే అధికారం కోర్టుకి ఉంది కాబట్టి ఏదైతే జడ్జిమెంట్స్ వస్తాయో అవి ఇంప్లిమెంటబుల్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రెగ్యులర్ కోర్టు ద్వారా కాకుండా ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పోతున్నాం. ఆ ప్రత్యామ్నాయ మార్గంలో కూడా కోర్టులో ఉన్న ఆఫీసర్స్ మీకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో ఏంటంటే రెగ్యులర్ కోర్టు ప్రొసీడింగ్స్ లో ఏంటంటే మీ దగ్గర నుంచి సాక్ష్యాలు తీసుకుని కోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ జడ్జిమెంట్ పార్టీస్ మీద బైండింగ్. ఇక్కడ ఇది ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ కాబట్టి ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి మీకు ఆ పార్టీస్ ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి మీరు మాట్లాడుకోండి, మీరు ఒక సెటిల్మెంట్ కి రాగలిగితే రండి. ఒకవేళ మీరు ఆ సెటిల్మెంట్ వస్తే అది లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవుతుంది. ఈ లోక్ అదాలత్ బెంచ్ లో సెటిల్ అవడం వల్ల ఏంటంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. అదే మీరు రెగ్యులర్ గా కోర్టులో సెటిల్ అయితే ఏంటంటే ఒక పార్టీకి నచ్చుతుంది, ఆబ్వియస్ గా ఇంకొక పార్టీకి నచ్చదు. నచ్చని పార్టీ ఏంటంటే అప్పీల్ కోర్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు.